ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదితి పరిస్థితి చెప్పారా? చెప్పామండి, అయినా రాలేదు. ఏమనుకుంటున్నాడు వాడు? నా కూతురు వాడిని ప్రేమిస్తుంది అన్న ఒకే ఒక కారణంతో వాడింకా బతికున్నాడు. లేదంటే వాడు చేసిన వెధవ పనికి వాడిని ఎప్పుడో చంపేసేదాన్ని. యామిని, ఇప్పుడు గౌతమ్ గురించి కాదు, మన అదితి గురించి ఆలోచించు. ఇంకా ఆలోచించడానికి ఏముందండి? అది కూడా విన్నది కదా. విన్నావు కదే, గౌతమ్ రాడు. నువ్వు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవే, వాడి సంగతి నేను చూసుకుంటాను. నాకు ఆ మాటలన్నీ అనవసరం. నాకు గౌతమ్ రావాలి, అప్పుడే ట్రీట్మెంట్ చేయించుకుంటా. ఒక పక్క వాడు రాడు అని చెప్తుంటే వాడు రావాలంటే ఎలాగే? వాడు రాడు. వాడికి కొత్తగా వచ్చిన పెళ్ళమే ఎక్కువైంది. నీకు అర్థం కావట్లేదా? అవునది, అప్పటికి నేనెంతో చెప్పి చూశా. చెప్పడం ఏంటి, గొడవ కూడా పడ్డాను. అయినా వాడు కదల్లేదు. అదితి, అన్నయ్య మారిపోయాడు. దాని మాయలో పూర్తిగా మునిగిపోయాడు. అన్నయ్య రాడు. మా మాట వినమ్మా, ముందు ట్రీట్మెంట్ చేయించుకో. గౌతమ్ రావాలి. నీకు పిచ్చి పట్టిందే, పిచ్చి పట్టింది. చెప్పాను కదా, నాకు గౌతమ్ పిచ్చి అని. ఏమండి, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, లేదంటే నేనే దీన్ని చంపేస్తాను. యామిని, దీన్ని చంపేస్తాను. యామిని, దీనికి పిచ్చి యామిని, పట్టింది. అమ్మా పద. ఛీ! అమ్మా ఆగమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ముందు నువ్వు బయటికి పదా. అమ్మా అదితి, నో, గౌతమ్ రావాలి. నాకు గౌతమ్ అలా కాదమ్మా అదితి, నా మాట విను. చూడండి, ఇంకా తను ఇలాగే ఉంటే అన్కాన్షియస్ అయ్యి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఎలాగైనా తనని ట్రీట్మెంట్కి ఒప్పించండి, లేదంటే తీసుకెళ్ళిపోండి. డాక్టర్, 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 ఏమైంది? కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. సరే, తీసుకురండి. డాక్టర్, ఐఎమ్ గౌతమ్ ఎంబీబీఎస్. తనకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. షీఈ్ మై వైఫ్. ఓకే, ప్లీజ్ డాక్టర్, హలో మీ. ఆర్ యూ ష్యూర్? షూర్ డాక్టర్. ఓకే, చేయండి. థ్యాంక్ యూ. నువ్వు సార్ దగ్గరే ఉండు, ఏం కావాలో చూసుకో. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, చెప్పండి డాక్టర్. మీ పేరు ఇందాకేదో అన్నారు. గౌతమ్. మీకు అదితి తెలుసా? మిమ్మల్ని అడిగేది, అదితి తెలుసా మీకు? తెలుసు డాక్టర్. తనకిప్పుడు ఎలా ఉంది? ఎలా ఉండడం ఏంటి సార్? ఈ గౌతమ్ గారు వచ్చి ట్రీట్మెంట్ చేస్తేనే గాని చేయించుకుంటాను, లేదంటే చేయించుకోనని భీష్మించుకొని కూర్చుంది.
ఇప్పటికే చాలా బ్లడ్ లాస్ అయింది. గౌతమ్ గారు, మీరు తన దగ్గరికి వెళ్ళండి. మీ వైఫ్ని కావాలంటే నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను అదితి దగ్గరికి వెళ్తే ఇక్కడ అహల్య గర్భవతి అన్న విషయం బయటపడే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? రే గౌతమ్, ఇంకేంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. లేదు నాన్న, అహల్యకి నేనే ట్రీట్మెంట్ చేస్తాను. గౌతమ్ గారు, అతిథికి ఇప్పుడు మీ ట్రీట్మెంట్ చాలా అవసరం. తను సీరియస్ కండిషన్లో ఉంది. సిస్టర్, ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. ఈ ఇంజెక్షన్ మెడిసిన్స్ తీసుకురండి. అలాగే సార్. ఫాస్ట్. రే గౌతమ్, నేను చెప్పేది నీకేమైనా అర్థమవుతుందా? నాన్న, నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. కాసేపు బయట వెయిట్ చేస్తారా? ఏమైందండి వాడికి? అదితికి సీరియస్ గా ఉందని చెప్పినా చెల్లో లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వీడు పాత గౌతమ్ అయితే కాదు సుభద్ర, చాలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు. సరే పదండి, వెళ్ళి అదితిని చూసొద్దాం. వద్దు సుభద్ర, యామిని ఇప్పుడు వీడు రాలేదని చాలా కోపంగా ఉంటుంది. మనల్ని చూసిందంటే తన కోపం ఇంకా పెరుగుతుంది, కంట్రోల్ తప్పుతుంది. అమ్మ వాళ్ళు వెళ్ళారు కదా, చూసుకుంటారులే. అదితి, ప్లీజ్, నీకు దండం పెడతానే. అమ్మా, నా మాట వినువే. వాడు రాడని తెలిసి ఇలా మొండిగా ప్రవర్తించకూడదే. అమ్మా అదితి, మేమంతా వచ్చాం కదమ్మా, నా మాట వినమ్మా. ట్రీట్మెంట్ చేయించుకోమ్మా. ఏమండి, దానికి మీరైనా చెప్పండి. అది నా కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటుంటే చూడటానికా అండి మనం దాన్ని కన్నది? ఏ తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి రాకూడదు.